జనం 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 ఇసుకేస్తే రాలనంత జనం 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 అడుగడుగునా నీరాజనం జనం 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 అదే జననాయకుడి బలం జనం 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 అదే జగన్ బలగం కనుచూపు మేరలో సునామీలా పోటెత్తిన జనం పోలీసుల నోటీసులు చించుకొని కూటమి కంచెలు తెంచుకొని ఆంక్షల అడ్డంకులు దాటుకొని బంధనాల బారికేడ్లు తోసుకొని జనతరంగం పోటెత్తింది. కార్లలో కొందరు, బైకులపై ఇంకొందరు, కాలినడకనే మరికొందరు, పరుగు పరుగున అందరూ బిందువు బిందువు కలిసి సింధువులా మారినట్టు, కృష్ణా నది నడి రోడ్డుపై ప్రవహించినట్టు, ఎగిసిపడే కెరటాలు రోడ్డుపై కవాతు చేసినట్టు ఆపేదెవరు, నిన్ను ఆపేదెవరన్నట్లుగా జనసంద్రం ఎగిసిపడింది. గుంటూరు ఘాటు హోరెత్తిపోయింది. గుంటూరు కారం నషాలానికి తాకింది. తాడేపల్లి నుంచి మొదలుకొని కుంచెనపల్లి, మంగళగిరి, కాజా టోల్గేట్, నాగార్జున యూనివర్సిటీ, పెదకాకాని, గుంటూరు బైపాస్, ఏటుకూరు, గుంటూరు శివారు, గుంటూరు బైపాస్, గుంటూరు సిటీ, ఇక అక్కడి నుంచి జోసెఫ్ నగర్, చుట్టుగుంట సర్కిల్, జెడ్పీ రోడ్, కలెక్టర్ ఆఫీస్, కరగుట్టగుంట బ్రిడ్జ్, పట్టాభిపురం, స్తంభాల గరువు, ఇలా దారి పొడవునా జన ప్రభంజనం పోటెత్తింది. కృష్ణా గుంటూరు ఏకమైంది. జగన్ కాన్వాయి వెంట జన ప్రభంజనం ఒక ప్రవాహంలా తరలివచ్చింది. తమ అభిమాన నాయకుణ్ణి ముందుండి నడిపించింది. వేలాది మంది గొంతుకులతో దిక్కులు పెక్కటిల్లేలా జగన్ నినాదం హోరెత్తింది. జంగిల్ రాజు పాలనపై జన సునామీ గర్జించింది. నోటీసులు ఇచ్చి, బారికేడ్లు పెట్టి, రోడ్డు కడ్డంగా టిప్పర్ లారీలు నిలబెట్టి అడుగడుగునా మోహరించిన వందలాది మంది పోలీసులను దాటుకుని వచ్చిన జన సునామీ ఇది. ఇవన్నీ లేకపోతే జన ప్రభంజనం ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. జగన్ గుంటూరు ఎలా వస్తారో చూస్తాం. ఆయన గురించి సరిగ్గా తెలియని ఓ టీడీపీ ఎమ్మెల్యే చేసిన సవాల్ ఇది. అతను ఢిల్లీకే భయపడలేదు. ఈ గల్లీగాళ్లకు, గల్లాగాళ్లకు భయపడతాడా? ఆయన అడుగు పెడితే గుంటూరు ఘాటు ఎలా నషాలానికి తాకుతుందో ఆ టీడీపీ ఎమ్మెల్యేతో పాటు కరకట్టకు కూడా బాగా అర్థమయ్యే ఉంటుంది. జగన్ పర్యటనకు తరలివచ్చిన జనాలను చూసి కరకట్ట ఇంట్లో టీవీలు పగిలాయా, సోఫాలు చెరిగాయా అని మాత్రం అడగొద్దు. ఏం జరిగుంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. బస్సులో విజయవాడ నుంచి గుంటూరు సరిగ్గా గంట జర్నీ, కారులో వెళితే అరగంట నుంచి ఓ 40 నిమిషాలు అంతే. అదే తాడేపల్లి నుంచి గుంటూరు రావాలంటే ఓ 20 నిమిషాలు సరిపోతుంది. అందులోనూ కాన్వాయ్తో వచ్చేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ క్లియరెన్స్ ఉంటుంది. కానీ జగన్ కాన్వాయ్ తాడేపల్లి నుంచి ఉదయం 10:30కు స్టార్ట్ అయితే అంబటి నివాసానికి చేరుకునేసరికి 5 గంటలైంది. అంటే దాదాపుగా 6.5 గంటల సమయం పట్టింది. జగన్ వెంట జన ప్రభంజనం ఏ స్థాయిలో పోటెత్తిందని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్. తాడేపల్లి నుంచి గుంటూరులో అంబటి ఇంటి వరకు దారి పొడవున ఆయా ప్రాంతాలు ఏ విధంగా జనంతో కిక్కిరిసిపోయాయో, ఏ విధంగా స్తంభించిపోయాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. జగన్ అంటే జనం, జనం అంటే జగన్, జనమే జగన్, జగనే జనం ఒక్కటే అని చెప్పటానికి ఇంతకంటే ఏం కావాలి? జనంలో జగన్ క్రేజ్ ఏంటో చూపించడానికి ఇంతకన్నా ఇంకేం కావాలి? ఒక్కసారి చూడండి ఆ జన ప్రభంజనాన్ని. జనం కోసమే పుట్టినవాడా నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు, జనం మాటనే పట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు, ప్రజల మనిషివి, ప్రభంజనానివి, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి, గుమ్మాలకు పారాణివి. జనం కోసమే, జనం కోసమే, జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. నా పెద్ద కొడుకు జగనంటారు ఓ తండ్రి, నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి, ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా, ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా. గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ తోడు, పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు, గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు, జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ
పేదెవరు నిన్న పేదెవరు జనం బాటలే పట్టిన వాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు ప్రజల మనిషివి ప్రపంచనానివి పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి గుమ్మాలకు పారానివి